తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే విజయం వెనుక అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు? తలపతి విజయ్ ఇమేజ్తో పాటు తెర వెనుక పనిచేసిన సీక్రెట్ టీం ఏది? ఫ్యాన్స్ ఆర్బీని ఓట్ల సైన్యంగా మార్చిన వాళ్ళు ఎలా పనిచేశారు? ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్. తమిళ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఎంకే అన్నా డిఎంకే ద్విముఖ పోరుకు చెక్ పెడుతూ టీవీకే పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి ప్రధాన ఆకర్షణ తలపతి విజయ్ క్రేజ్ అయిన తెర వెనుక పనిచేసిన ఓ సీక్రెట్ టీం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయ్ అభిమాన సంఘాన్ని రాజకీయ యంత్రాంగంగా మార్చి సోషల్ మీడియా నుంచి బూతు స్థాయి వ్యూహాల వరకు ప్లాన్ చేసిన 5 కీలక నేతల కథ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఇతని పేరు బస్సి ఆనంద్. విజయ్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న బస్సి ఆనంద్ టీవీకే ఆన్ గ్రౌండ్ స్ట్రక్చర్ ను బలోపేతం చేసిన వ్యక్తి. విజయ్ మక్కల్ అయ్యక్కం అనే ఫ్యాన్స్ అసోసియేషన్ ను రాజకీయ శక్తిగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హీరో ఫ్యాన్స్ ను ఓ రాజకీయ శక్తిగా మార్చిన ఘనత బస్సీదే. పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనైన ఆనంద్ ఇప్పుడు టీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన ప్రాభవాన్ని చాటుకున్నారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రాజ్ టీవీకేకు అడ్మినిస్ట్రేటివ్ బలమిచ్చిన నేతగా నిలిచారు. ట్యాక్స్ రైట్స్ విచారణల్లో అనుభవం ఉన్న ఆయన స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని విజయ్ రాజకీయ ప్రయాణంలో జతకలిశారు. తన అనుభవాన్ని రంగరించి పార్టీ క్రమశిక్షణ నిబంధనావళిని రూపొందించారు. ఎలాంటి దాడులు జరిగినా, ఎంతటి ఒత్తిడి ఎదురైనా పార్టీకి వెన్నెముకగా నిలబడి విజయ్కు రైట్ హ్యాండ్గా మారారు. ఎన్నికల ప్రచార సమయంలో డీఎంకేపై తీవ్ర విమర్శలు చేసిన అరుణ్ రాజ్ తిరుచెంగోడ్ నుంచి విజయం సాధించారు. సోషల్ మీడియా, డేటా అనలిటిక్స్ లో టీవీకేకు బ్రెయిన్ గా నిలిచిన వ్యక్తి సిటిఆర్ నిర్మల్ కుమార్. బీజేపీలో పనిచేసిన అనుభవంతో బూత్ స్థాయి డేటా, ఓటర్ సర్వేలు, డిజిటల్ క్యాంపైన్లను సమర్థవంతంగా నడిపించారు. టీవీకేకు 30% ఓట్ షేర్ వస్తుందని ముందే అంచనా వేసిన నిర్మల్ చివరికి పార్టీకి 35% ఓట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు. టీవీకేలో అత్యంత డైనమిక్ నేతగా ఎదిగిన అదవ్ అర్జున కూడా ఇప్పుడు ఫోకస్లో ఉన్నారు. లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా అంటూ పేరున్న శాంటియాగో మార్టిన్ అల్లుడైన అదవ్ రాజకీయ వ్యూహాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డిఎంకే, వీసీకే పార్టీలో పనిచేసిన అనుభవంతో నెరేటివ్ బిల్డింగ్ లో కీలక పాత్ర పోషించారు. అనుభవజ్ఞుడైన కేఏ సెంగొట్టయ్యన్ టీవీకేకు రాజకీయ దిశానిర్దేశం చేసిన నేతగా నిలిచారు. ఎంజీఆర్, జయలలితలకు అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన ఆయన అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషించారు. తర్వాత విభేదాల కారణంగా పార్టీ వీడి టీవీకేలో చేరి విజయ్కు గైడింగ్ ఫోర్స్ గా మారారు. 10వ ఎమ్మెల్యేగా గెలిచిన సెంగొట్టయ్యన్ తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. విజయ్ స్టార్ ఇమేజ్ కి తోడు వ్యూహాలు, డేటా అనాలిసిస్, గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ కలిసొచ్చి టీవీకేను తమిళనాడులో అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిపాయి. ఇప్పుడు ఈ సీక్రెట్ 5 పేర్లు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.